అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక విధమైన పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో బాగా పనిచేస్తుందంటే బాగా పనిచేస్తుంది 100% అని చెప్పడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అసలు దరిద్రంగా ఉందా, పని చేయడం లేదంటే పని చేయలేదనే దానికి కూడా 100% అలాగే ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే తాము చేయాలనుకున్నది తాము చేసే కక్షాదింపు కానీ ఇతర మాత్రం 100% చేస్తుంది. ప్రజలకు చేయాల్సినవి ప్రజల అవసరాలకు సంబంధించి కానీ ఉద్యోగాల అవసరాలను కానీ అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రకంగా 100% ఈ ప్రభుత్వం పనిచేయలేదనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ విభాగంలో సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మె కారణంగా 2 వారాలుగా పూర్తి ప్రజల్లో మంచినీటి కోసం పేదలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి నగరంలో కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కానీ అపార్ట్మెంట్లకు కానీ సొంత నీటి వనరులు ఉన్నాయి. సామాన్యులు కుళాయి నీళ్ళ మీద ఆధారపడేది మాత్రం సామాన్య ప్రజానికం. వీళ్ళందరూ నీటి ఎద్దడితో బాగా ఇబ్బంది పడుతున్నారు. అసలు వాళ్ళతో చర్చలకు పిలుద్దాం, వాళ్ళ సమస్య ఏంది, వాళ్ళతో మాట్లాడదాం ఏందన్న అవగాహన కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడంలే. ఈ విధంగా పెట్టుకుంటే 100% ఈ ప్రభుత్వం పనిచేయలేదని అనుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారం ఇదే కాదు, గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మంది MLHPలు అంటే గ్రామీణ ఆరోగ్య కేంద్రంలో పనిచేసే CHOలు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని కూడా 27 రోజులు అసలు పట్టించుకోకుండా వదిలేసిన పాపాన పోయిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు కూడా పట్టణాల్లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఈ విధంగా ఇక్కడున్న డిమాండ్లు వాటి జోలికి నీకు పోవడం లేదు. ప్రజా సమస్యల మీద ఈ ప్రభుత్వ వైఖరి ఏందనే దాని మీదనే మాట్లాడదలుచుకున్నాం. మరోపక్క సిట్ పేరుతో గత ప్రభుత్వం చేసిన అవినీతి అక్రమాల పేరుతో ఈరోజు నేతలను ప్రతిపక్ష నేతలను వెంటాడి పట్టుకురావడంలో 100% గోల్డ్ మెడల్ కూడా ఈ ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ప్రజలను పట్టించుకోకపోవడంలో ఏ విధంగా దీన్ని చెత్తనాకుడుకు ప్రభుత్వం అని గోల్డ్ మెడల్ ఇవ్వచ్చునో ఈరోజు ఈ ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్ట్ చేయడం పట్టుకురావడంలో కూడా గోల్డ్ మెడల్ మంచి ప్రభుత్వం అని చెప్పి అంటే వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఈరోజు ప్రజల్లో ఉంది. అసలు ప్రభుత్వం పరిపాలన చేస్తుందా, కక్షాదింపులు మాత్రమే చేస్తుందా, పరిపాలన గాదులకు వదిలేసిందా అనే అంశాలను ఈరోజు జనాలు ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం జనం ఓట్లతో గెలిచారు. జనం సమస్యలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మున్సిపల్ వర్కర్ల సమస్యలపైన స్పందించాలి. అదే క్రమంలో దానికి సంబంధించిన మంత్రి కానీ ప్రభుత్వం కానీ మాట్లాడకపోవడం మరింత దుర్మార్గం. అందులో భాగస్వామ్య పార్టీలైన బీజేపీ మరింత దరిద్రంగా ఉంది, జనసేన కూడా అలాగే ఉంది. అంటే ఈ ముగ్గురు కూటమితో ప్రజలకు మేలు చేయడం కంటే కూడా ముగ్గురు కలిసి జనాలకు కీడు చేయడంలో ప్రదర్శిస్తున్నారు వీళ్ళ యొక్క నీతిని. ఇప్పటికైనా ప్రజల సమస్యల మీద స్పందించి నీటి సమస్య మున్సిపాలిటీల్లో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణ పేద ప్రజల నీటి సమస్య పరిష్కారానికి ఈ ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది.